నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కేంద్రంలో వచ్చేది మేమే, ఏపీనే అర్థం కావడం లేదు కోమటిరెడ్డి. ఇవాళ దేశవ్యాప్తంగా చివరి దశ 7th ఫేజ్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం. విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి అర్థం కావడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి సస్పెన్స్ గా ఉందన్నారు. రెండోసారి వైసీపీకి అధికారం ఇస్తారా, ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుందన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు June 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి చెరిసగం సీట్లు, 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. సెంట్రల్లో కూడా ఈసారి స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు, మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు అఖిల్ సాయి గౌడ్ను జీడిమెట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అఖిల్ సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం, ఇంకొకరితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. అఖిల్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది. పైగా ఆ అమ్మాయికి ఏం తెలిసిందంటే ఇతను ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎవరో ఎక్కువ పైసలు ఇస్తున్నారు అనే విషయం కూడా అమ్మాయికి తెలిసిన సమాచారం. దానివల్ల ఆ అమ్మాయి మనస్తాపానికి గురయ్యి మనకి 29 తారీఖు నైటు ఆ అమ్మాయి ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది, హ్యాంగింగ్ చేసుకొని. సో ఆ క్రమంలో మనం విచారణ చేస్తే అమ్మాయి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అది దానికి అమ్మాయి ప్రేమించినట్లు, అంతటి సత్సంబంధాలు ఉన్నట్టు, తర్వాత అతను నో అన్నందువల్ల మనస్తాపం చేయనట్లు ఇవి నోట్లో కూడా రాసింది. ఆ బేస్ మీద చేసుకొని మనం అఖిలని ఎక్కడ మనం మా టీంని ఫామ్ చేసి దాన్ని కూడా ఎక్కడున్నాడో వెతకడం స్టార్ట్ చేసాం. సో మాకు నల్గొండలో ఉన్నాడని తెలిస్తే మాకు టీం ఫామ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాం అఖిలని అతన్ని. అతను కూడా ఇంటరాక్షన్ చేస్తే నిజమే, నేను ఆ అమ్మాయితో పరిచయం ఉన్నవాడు నిజమే, పెళ్లి చేసుకుంటానన్నమాట మాట వాస్తవమే, ఆమె దూరం పెట్టిన మాట కూడా నిజమే. సో దానివల్ల ఆమె మనస్తాపం చనిపోయినట్టు ఉందని అతను కూడా అడ్మిట్ చేయడం, కన్ఫెస్ చేయడం జరిగింది.
ఇవాళ దేశవ్యాప్తంగా చివరి దశ 7th ఫేజ్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్లో మోదీ వేవ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రజలు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రధాని మోదీ సుమారు 200 ర్యాలీలు నిర్వహించారని 2 నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు చేసినట్లు చెప్పారు. 2 నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. मैम एक यहाँ उंगली फिंगर తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరు జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 3 కార్మికులు మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజ్భవన్కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్కు సీఎం, డిప్యూటీ సీఎం పూలబొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఇప్పటికే సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక 2 మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ని ర్యాండమ్గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. మన కౌంటింగ్కు మన కంట్రోల్ యూనిట్ అని ఏం బాక్స్ చెప్తున్నామో ఆ బాక్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఆ బాక్స్లోనే కౌంటింగ్ రిజల్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ప్రతి టేబుల్ కూడా మనం పొలిటికల్ పార్టీస్ తరపున, క్యాండిడేట్స్ తరపు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ని అనుమతిస్తాము. ఆ కౌంటింగ్ ఏజెంట్ ప్రతి మెషిన్లో ఏమేమి ఓటు పోల్ అయినది కూడా వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ దాన్ని నోట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా సెపరేట్గా వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకుని చేసుకోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పించాము. అలాగే ఈ హాల్లో మన క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ మళ్ళీ ఏఆర్ఓ టేబుల్ మీద ఏమైనా కౌంటింగ్ ప్రక్రియ జరిగితే దాని మీద చూడడానికి కూడా మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతాయి. సో అన్ని రంగాల్లో కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా సాఫీగా, పీస్ఫుల్గా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మనకు 232 పోలింగ్ కేంద్రం ఉండడం. విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైఎస్ జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. కాగా మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది. అబ్బే, ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముద్రిపోయింది అని అన్నారు. విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు.
చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి. సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడ్డమేంటని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సిబిఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలున్న జవహర్ రెడ్డి సీఎస్ గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదని ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్నారు. రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలో కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వొద్దు మీరు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతంతో
అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన వైసీపీ నేతలు కౌంటింగ్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పవన్ గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్లో ఇదొక భాగమని ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దుష్ప్రచారం చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారన్నారు. అన్నిటికంటే ఉద్యోగస్తులు ఏదైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నిటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దానికి కూడా రౌడీ షీటర్లో పోలీసు కేసు ఉన్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు. మేము ఎలక్షన్ ఆఫీసులో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవైనా కేసులు ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ఐనట్టే దానికి బాధ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈరోజే నేను కోరడం జరిగింది. ఎంచేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వలన వాళ్ళు తీసుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు. రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ దగ్గర ఇవి తీసుకుని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత రూల్ పొజిషన్ ఉంది. వాళ్ళు ఏమి ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఎలక్షన్లో, ఖర్చు అసలు అయిందా లేదా, ఏమి అవ్వలేదంటే అతను కావాలని వేసినట్లు లెక్క, ఖర్చు అయింది అంటే ప్రజల కోసం వేసినట్లు లెక్క. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళ అభ్యర్థిత్వ వాళ్ళ ఏజెంట్స్ని కూడా రిజెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒత్తిడితో జనాలను అక్కడ పెంచి వాలంటీర్లు రాజీనామాలు చేస్తే సొమ్ములు ఇస్తామని వైసీపీ నాయకులు మభ్యపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారికి ఇస్తామన్న సొమ్ములు ఎప్పుడు ఇస్తారని ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ అలబండ చలమయ్య ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన పనికి 80 మంది వాలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి చలమశెట్టి సునీల్ గారికి ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా గడిచిన ఎన్నికల్లో మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు నాయకులు, మీ కార్యకర్తలు, ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్థానికంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లందరినీ పిలిపించి సామూహిక రాజీనామాలు చేయించారు. ఆ రాజీనామా చేయించినప్పుడు
వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మీరు రాజీనామాలు చేయండి, మీకు రావాల్సినటువంటి నెల జీతం 5,200 రూపాయలు చొప్పున 250 రూపాయలు చొప్పున 2 నెలలకి 10,500 రూపాయలు జీతం కాకుండా మీకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అదనంగా ఇస్తాం, 5,000 రూపాయలు బోనస్ ఇస్తాం అని చెప్పి ఒక్కొక్క మనిషికి 25,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా రాజీనామా పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో చర్చించడం జరిగిందని అన్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి సమీక్షించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే, రేపు 12వ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు మందులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. ప్రతి సమస్య కూడా అధికారులు హనుమంతవాక సంజయ్ గాంధీ కాలనీ విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్మించిన సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 4 వరకు బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థాన్ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి బివి రమణకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవ వివరాలు వెల్లడించారు. స్వామివారు తన కలలో కనిపించి ఆదేశించడంతో విశాఖ షిర్డీ సాయి సంస్థ నిర్మించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు సాయినాథునికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏటా జూన్ 2వ తేదీ నుంచి 4 వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. అందరికీ నమస్కారము. విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో మనకు విశాఖపట్నంలో హనుమంతవాక దగ్గర సంజయ్ గాంధీ కాలనీలో సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి మందిరంలో మనకి జూన్ 2, 3, 4 తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఈ విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ ఏర్పడటము, సాయిబాబా మందిరం ఇక్కడ ఏ విధంగా వచ్చిందంటే, బాబావారు కళల్లో కనపడి ఈ ఇళ్ల స్థలంలో మందిరం కట్టమని చెప్పారు 2010లో. అప్పటికి ఇదంతా కూడా డెవలప్ అయ్యి లేదు. తర్వాత 2016 సంవత్సరంలో మేము ఈ మందిరాన్ని కట్టడం మొదలుపెట్టే టైంకి ఇక్కడంతా కూడా 6 రోడ్ల BRTS రోడ్ ఫామ్ అవటము, సర్వీస్ రోడ్స్ 2 ఏర్పడటము, అంతేకాకుండా ఈ ఓల్డ్ డైరీ ఫామ్ దగ్గర మొత్తం అంతా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి గవర్నమెంట్ ఇదంతా హెల్త్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన
ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏవైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ, అలాగే ఆ కారిడార్ల టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటల కల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్, ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అబౌవ్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ దాంట్లో అన్ని రకాలుగా అంటే ఫార్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ కోసం కావాల్సిన విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. So that we don't have any kind of a misunderstanding, as well as everything should go in the copybook style lo anni jarigipovalani cheppesi aa uddeshamtho, be it the requirement of traffic related issues or escorts for the postal ballots to come from the returning officers custody to the head of ikkada university campus ki ravalsina anni vishayala meeda baga దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.